వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమోదంతో అధికారిక ప్రకటన వెలువడింది. 25 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ దూకుడు ఏపీలో ఆ పార్టీ తలరాతను మార్చే ఛాన్స్ ఏ మేరకుంది? హేమీ లాంటి ప్రాంతీయ పార్టీలున్న ఏపీలో కాంగ్రెస్ బలపడటం ఇప్పట్లో సాధ్యమా? ఎప్పటి నుంచో జగన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కల నెరవేరేనా? జగన్ జైలుకు వెళితే వైసీపీ నేతలను లాగేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందా? అసలు ఏపీలో కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ చర్చకు వస్తోంది. కేంద్ర స్థాయిలో పార్టీ నాయకత్వం ఎట్టకేలకు రాష్ట్రంపై దృష్టి సారించింది. గడిచిన కాలంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పార్టీ బలహీనపడటమే కాకుండా వైసీపీ ఏర్పడడంలో భారీగా నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ను తిరిగి బలోపేతం చేయాలనే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అయితే ఆమె నాయకత్వంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఒకవైపు సీనియర్ నేతలు మౌనంగా ఉండటం, మరోవైపు షర్మిల వారిని తగిన విధంగా కలుపుకోలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో అధిష్టానం తక్షణం కార్యాచరణకు దిగింది. ఇందులో భాగంగా పీసీసీకి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం గమనించదగ్గ విషయం. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలను ఈ పదవులకు నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి ద్వారా షర్మిలకు సహకారం లభించడమే కాకుండా సీనియర్ నాయకులకు పరస్పర భాగస్వామ్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విధానపరమైన రాజకీయ నిర్ణయాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 25 మంది సీనియర్ నేతలకు చోటు కల్పించడం విశేషం. ఈ కమిటీకి చైర్మన్గా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ బాధ్యతలు నిర్వహించనున్నారు. కమిటీలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లన్ రాజు, చింతామోహన్, జేడీ శీలం, అలాగే కేవీపీ రామచంద్రరావు, కె రాజు, మస్తాన్ వలీ, జీవీ హర్షకుమార్, డాక్టర్ తులసిరెడ్డి వంటి అనుభవజ్ఞులంతా సభ్యులుగా ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్లీ పునరుజ్జీవనాన్ని సాధించేందుకు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. షర్మిలను పీసీసీ చీఫ్గా కొనసాగిస్తూ అనుభవజ్ఞుల సాయంతో పార్టీ బలపడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలనే అమలు చేస్తుంది. షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్గా కొనసాగించాలని అనుకోవడానికి కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వద్దకు చేరింది. వైఎస్సార్ కుమారుడు జగన్ ఆయన అసలైన వారసుడిగా భావించి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వలసలు సాగాయి. ఇప్పుడు ఆ వైపు నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకుని ఈ వైపుకు తీసుకుని రావాలి అంటే కనుక షర్మిల పీసీసీ చీఫ్గా ఉండాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని అంటున్నారు. ఈ విధంగా సెంటిమెంటుతోనే వైసీపీని దెబ్బతీస్తూ అదే సమయంలో ఏపీలో కూటమిని ఎదుర్కోవడానికి సీనియర్ల బృందంతో పార్టీ దూకుడు పెంచుతుందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ వరుస పరాజయాలు పాలైంది. 3 ఎన్నికల్లోనూ డిపాజిట్లయితే దక్కలేదు. దాంతో ఈసారి ఛాన్స్ వదులుకోరాదని ఎన్నికలకు 4 ఏళ్ల ముందు నుంచే అన్నీ సిద్ధం చేస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ ఉనికి పోరాటం నుంచి తన గత వైభవం దిశగా అడుగులు వేయాలన్నదే ఉద్దేశంగా కనిపిస్తోంది. అదేవిధంగా చూస్తే రానున్న కాలంలో షర్మిలను జనంలో ఉంచాలని కూడా ఆలోచన కనిపిస్తుందంటున్నారు. షర్మిలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేలాగానే ఈ కొత్త నియామకాలు చేశారని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఈ నియామకాలకు ఆమోదం తెలిపినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేపీ వేణుగోపాల్ వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ బలపడడం అంటే వైసీపీని బలహీనపరచడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ టార్గెట్ కూడా అదేనట. తమను భూస్థాపితం చేసిన జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందట. అందుకిప్పుడు లిక్కర్ కేసులో జగన్ గనుక జైలుకు పోతే వైసీపీ నుంచి భారీగా నేతలను లాగేయాలని చూస్తుందట కాంగ్రెస్.
అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గాని కాంగ్రెస్ అయితే భారీ హోప్స్ పెట్టుకుందట. ఇక రాజకీయంగా చూస్తే ప్రస్తుత వైసీపీ ఓటు బ్యాంకు ఎక్కువగా గతంలో కాంగ్రెస్కు చెందిన ఓటర్లదే. ఈ వర్గాన్ని తిరిగి ఆకర్షించకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లడం అసాధ్యం. కొత్త ఓటర్లను సంపాదించడం కన్నా పాతవారిని తిరిగి రప్పించుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందట. ఒకప్పుడు కలిసి ఉన్న షర్మిల, జగన్ మధ్య ఇప్పుడు రాజకీయంగా పూడ్చలేనంత విభేదం ఏర్పడింది. షర్మిల తనను తాను నాయకురాలిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. రాజకీయంగా జగన్ పతనం ఆమె వల్లే జరిగితే షర్మిల పైచే సాధించినట్లే. ఈ పరిస్థితుల్లో షర్మిల కూడా రాజకీయంగా వ్యవహరించడంలో మార్పులు తీసుకురావడం ప్రారంభించారు. వర్గ పోరాటాలను తగ్గించేందుకు అందర్నీ కలుపుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అవసరమైతే పార్టీ కార్యక్రమాల వేగాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నారట షర్మిల. జగన్ జైలుకు వెళ్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ప్రస్తుతానికైతే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పుంజుకునేంత సీన్ లేదు. కానీ ఎక్కడో బలమైన చిన్న ఆశ. జగన్ ఉన్నంతకాలం వైసీపీకి డోకా లేదు. ఒకవేళ ఆయన జైలుకు వెళ్లినా జైలు నుంచి పార్టీని నడిపించే అవకాశాలను కొట్టి పారేయలేం. అటువంటి తరుణంలో ఏపీలో మళ్లీ పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ ఏం చేస్తుంది? వైసీపీ నుంచి ఏ మేరకు నేతలను, కార్యకర్తలను లాక్కోగలుగుతుంది? అసలు ఏపీ ప్రజలు మళ్లీ కాంగ్రెస్ను బలపరిచే ఛాన్స్ ఉందా? ఈ విషయాలన్నీ కాలమే తేల్చాలి.